Hello everyone, welcome back to our YouTube channel. So మనం ప్రీవియస్ వీడియోలో ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని కవర్ చేసాం. సో ఈ వీడియోలో మనం స్విచ్ కండిషనల్ స్టేట్మెంట్ని కవర్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు స్విచ్ స్టేట్మెంట్ గురించి మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో ఈ స్విచ్ స్టేట్మెంట్ మనం ఎందుకు వాడాలి అండ్ ఈ స్విచ్ స్టేట్మెంట్ మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో ఈ స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ముందుగా ఈ స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చూద్దాం. రైట్, సి ఈ స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది. సో స్విచ్ కీవర్డ్ ఫాలోడ్ బై ద ఎక్స్ప్రెషన్ అండ్ కేస్ కీవర్డ్ ఫాలోడ్ బై ద వాల్యూ 1 అండ్ ద స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ అండ్ దెన్ బ్రేక్ కీవర్డ్. ఓకే, అండ్ అదేవిధంగా మనం ఎన్ని కేసెస్ కావాలంటే అన్ని కేసెస్ రాయొచ్చు, ఫాలోడ్ బై ద స్టేట్మెంట్స్ అండ్ ద బ్రేక్ కీవర్డ్, అండ్ లాస్ట్లీ వీల్ కీప్ డిఫాల్ట్ అండ్ ద స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం ఎగ్జాంపుల్ రాసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫర్ నౌ ఇది సింటాక్స్. ఓకే, సో థింక్ ఆఫ్ ఇట్. సో మీరు ఒక కోడ్ రాయాలి. ఆ కోడ్ ఏంటంటే డే అనే ఒక వేరియబుల్ వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూని బేస్ చేసేసుకొని మీరు అది ఏ డే అని చెప్పేసి ప్రింట్ చేయాలి. లైక్ మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా. సో ఇలా ఈ డే వాల్యూని బేస్ చేసేసుకొని మీరు అది ఏ రోజు అని చెప్పేసి ప్రింట్ చేయాలనుకోండి. సో అప్పుడు మనం ఎలా చేస్తాం? సో దీనికి మనం ఎర్లియర్గా డిస్కస్ చేసుకున్న ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడి కోడ్ రాయొచ్చు. రైట్, సో ఆ డే వాల్యూ 1 అయితే మండే అని, డే వాల్యూ 2 అయితే ట్యూస్డే అని. సో ఇలా మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ పెట్టి మనం కోడ్ రాయొచ్చు. రైట్, సో ఎలా అంటే పబ్లిక్ క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో డే అనే వేరియబుల్ వాల్యూ ఇస్తారు మనకి. సో లెట్స్ సే డే ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ డే వాల్యూని బేస్ చేసేసుకొని మనం ఇప్పుడు అది ఏ రోజు అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సో 1 అయితే మండే అని ప్రింట్ చేయాలి, 2 అయితేనేమో ట్యూస్డే, 3 అయితేనేమో వెన్స్డే అండ్ సో ఆన్, 7 అయితే సండే ప్రింట్ చేయాలి. ఓకే, సో మనం ఎలా రాయొచ్చు దీనికి? ఇఫ్ డే ఈజ్ ఈక్వల్ టు 1 విల్ ప్రింట్ మండే, రైట్, అండ్ else if day is equal to 2 we will print Tuesday. రైట్, సో ఇలా మనం మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ రాయాలి. రైట్, సో అండ్ సో ఆన్ మనం డే ఈజ్ ఈక్వల్ టు 7 వరకు రాయాలి. రైట్, సో ఇలా మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసే బదులు మనం డైరెక్ట్గా స్విచ్ స్టేట్మెంట్ వాడచ్చు. ఓకే, సో ఈ సింటాక్స్ వాడి మనం ఈ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ రాసే బదులు స్విచ్ స్టేట్మెంట్ని వాడి ఈ కోడ్ని సింప్లిఫై చేయొచ్చు. ఓకే, సో అది ఎలా అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. రైట్, సో ఇది రిమూవ్ చేద్దాం. సి దీనికి ఇప్పుడు సో సేమ్ ప్రాబ్లమ్కి స్విచ్ స్టేట్మెంట్ వాడి ఎలా మనం కోడ్ రాయొచ్చో చూద్దాం. ఓకే, సో స్విచ్ కీవర్డ్ ఫాలోడ్ బై ద ఎక్స్ప్రెషన్. సో మనకి ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ డే ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి అదే మన ఎక్స్ప్రెషన్. సో వీ విల్ పాస్ డే వేరియబుల్ యాజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ హియర్. ఓకే, సో నౌ కేస్ వాల్యూ 1 ఏంటి? 1 కేస్ 1. సో వాల్యూ 1 అయినట్లయితే, సో వాల్యూ 1 అయినట్లయితే we will print Monday and we will break this here. ఓకే, సో ఇక్కడ మనం ఈ బ్రేక్ కీవర్డ్ ఎందుకు వాడాలి అనే దాని గురించి మీకు నేను రన్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, సో లైక్ దిస్ లెట్స్ రైట్ మల్టిపుల్ కేసెస్. సో అలా మనం ఒక 7 కేసెస్ రాద్దాం. కేస్ 1 ఏమో మండే అండ్ డే వాల్యూ 2 అయితే, సో కేస్ 2 వచ్చేసేసి ట్యూస్డే అండ్ డే వాల్యూ 3 అయినట్లయితే విల్ ప్రింట్ ఇట్ యాజ్
వెడ్నెస్డే అండ్ డే వాల్యూ 4 అయినట్లయితే విల్ ప్రింట్ ఇట్ యాజ్ థర్స్డే. 5 అయితే ఫ్రైడే అండ్ డే వాల్యూ 6 అయినట్లయితే సాటర్డే అండ్ అదేవిధంగా డే వాల్యూ 7 అయినట్లయితే సండే. ఓకే, సో ఈ డే వాల్యూ ఈ 7 వాల్యూస్ కాకుండా వేరే ఏదైనా వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి అనే దాని గురించి డిఫాల్ట్ కీవర్డ్ వాడతాం. డిఫాల్ట్ కీవర్డ్ మనం ఎందుకు వాడతామంటే ఈ డే వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న కేసెస్ వాల్యూస్లో కాకుండా వేరే వాల్యూ వచ్చినట్లయితే అప్పుడు మనం ఈ డిఫాల్ట్ వాడి మనం ప్రింట్ చేయాలనుకున్న స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే, ఇన్వాలిడ్ డే. ఓకే, సో ఇలా మనం ఈ ప్రాబ్లంకి స్విచ్ స్టేట్మెంట్ వాడి ఇలా కోడ్ రాస్తాం. ఓకే, సో నౌ మనం రన్ చేసి చూద్దాం. సి డే వాల్యూ 1 కాబట్టి వీ షుడ్ గెట్ ద అవుట్పుట్ యాజ్ మండే. సి ద అవుట్పుట్ ఈజ్ మండే. సో ఇక్కడ మనం ఈ బ్రేక్ కీవర్డ్ ఎందుకు వాడుతున్నామంటే ఈ పర్టికులర్ కేస్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫ్లోని మనం ఇక్కడ బ్రేక్ చేయమని చెప్పడం కోసం బ్రేక్ కీవర్డ్ వాడుతున్నాం. సో ఒకవేళ మనం ఈ బ్రేక్ కీవర్డ్ వాడకపోతే ఏమవుతుందంటే, సో వన్స్ ఈ కేస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ కేస్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో మీకు అది చూపిస్తాను నేను. సో లెట్స్ కమెంట్ అవుట్ దీస్ బ్రేక్ కీవర్డ్స్. Okay, so now let's run it. See, we got the output as Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturdays and Sunday and even invalid day. సో మనకి ప్రతి ఒక్క ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో అది ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే మనకి డే వాల్యూ 1 అయితే కేస్ 1 వాల్యూనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కేస్ 1 స్టేట్మెంట్, సో కేస్ 1 లాజిక్కే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఓన్లీ మండే అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. బట్ అదేమైందంటే అన్ని కేసెస్ వాల్యూస్ని ప్రింట్ చేసేసింది ఇంక్లూడింగ్ ద డిఫాల్ట్ స్టేట్మెంట్ వాల్యూ. సో ఇలా ఎందుకు జరిగిందంటే ఈ జావా కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందంటే, సో వన్స్ ఏ కేస్ అయితే ట్రిగర్ అవుతుందో ఆ ట్రిగర్ అయిన కేస్ నుంచి అది నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ కోసం చూస్తుంది. సో నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ లేకపోతే ఆ ఫ్లో అనేది అంతే కంటిన్యూ అవుతుంది అంటిల్ ఇట్ ఫైండ్స్ ఏ బ్రేక్ స్టేట్మెంట్ ఆర్ ఎండ్ ఆఫ్ ద స్విచ్ కండిషన్. ఓకే, సో అందువల్ల ఇది అన్ని అవుట్పుట్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసింది. ఓకే, సో లెట్స్ పుట్ ఏ బ్రేక్ హియర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సండే వరకు ప్రింట్ అయి ఆగిపోతుంది, ఎందుకంటే ద మూమెంట్ ఇట్ సా ఏ బ్రేక్ ఇట్ విల్ స్టాప్ దేర్. ఓకే, సో మనం ఇక్కడ కేస్ 1 దగ్గరే బ్రేక్ పెట్టేసామనుకోండి, సో డే వాల్యూ 1 కాబట్టి కేస్ 1 ట్రిగర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్లో ఇక్కడతో ఆగిపోతుంది. ఓకే, సీ హియర్ నౌ ద అవుట్పుట్ ఈస్ సింప్లీ మండే. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ డే వాల్యూ మనకి 3 అయిందనుకోండి, సో మనం బ్రేక్ కీవర్డ్స్ వాడకుండా ఉన్నామనుకోండి అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే డే 3 కాబట్టి కేస్ 3 ఏంటి, వెన్స్డే. సో ఈ వెన్స్డే దగ్గర నుంచి ఇట్ విల్ కంటిన్యూ ప్రింటింగ్ ఆల్ ది స్టేట్మెంట్స్ అంటిల్ ఇట్ ఫైండ్స్ ఏ బ్రేక్. ఓకే, సో మళ్ళీ మనకి వెన్స్డే నుంచి సండే వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా ఈ బ్రేక్ స్టేట్మెంట్ కూడా తీసామనుకోండి, డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏది ఉందో అది కూడా ప్రింట్ అవుతుంది. సి ఫ్రమ్ వెన్స్డే ఇట్ స్టార్టెడ్ ప్రింటింగ్ టిల్ ఇన్వాలిడ్ డే. సో మనం ఈ బ్రేక్ కీవర్డ్ పెట్టడం వల్ల ఆ ఫ్లోని అక్కడికి స్టాప్ చేసేస్తాం. సో వన్స్ ఎ కేస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ షుడ్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. సో అలా అక్కడితో ఆగిపోవడం కోసం మనం ఈ బ్రేక్ కీవర్డ్ని వాడతాం. ఓకే, సో మనం ఇప్పుడు బ్రేక్ కీవర్డ్స్ పెట్టిన తర్వాత సి ద అవుట్పుట్ విల్ బి సింప్లీ వెన్స్డే. ఓకే, సో మరి డిఫాల్ట్ తర్వాత బ్రేక్ ఎందుకు పెట్టలేదంటే, సో ఇదే లాస్ట్ స్టేట్మెంట్ కదా, సో దీని తర్వాత మనకి బ్రేక్ అవసరం లేదు, ఇట్ విల్ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద స్విచ్ కండిషన్. సో అందువల్ల మనం ఇక్కడ బ్రేక్ కీవర్డ్ వాడడం. ఓకే, సో అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్ ఇన్ జావా.
సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఈ హైప్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల మన వీడియో మీలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ వీడియో ఫ్రమ్ అవర్ ఎంటైర్ కోర్ జావా ప్లేలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.